బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. హేమకు షరతులతో కూడిన బెయిల్ ను ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు సీసీబీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంది. దీంతో ఆమె బెయిల్ కోసం కోర్టుకు వెళ్లగా బెంగళూరు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక కోర్టు. దీనికి ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు బెంగళూరు నుంచి. రుత్విక్, యామ్ని కొద్దిసేపటి క్రితమే హేమ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈమెకి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. యాక్చువల్ గా మొన్న 2 రోజుల క్రితమే ఆమెకు బెయిల్ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయగా అయితే ఆమెకి నిన్న అంతా కూడా ఈ బెయిల్ మంజూరు కావడంతో ఆమెకు జైలు నుంచి వెలుపలకు తీసేందుకు అవసరమైన పూచీకత్తు కానీ ఇతర ప్రక్రియ మొత్తం కూడా జరిగింది. అయితే ఇవాళ ఆమె మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. గత ఈ నెల 3వ తారీఖున ఆమె సిసిబి బెంగళూరు సిసిబి విచారణ హాజరయ్యారు. విచారణ తర్వాత సిసిబి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు సబ్మిట్ చేయగా ఈ రోజు వరకు కూడా 14వ తేదీ వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఆమెకి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అయితే ముందస్తు బెయిల్ అరెస్ట్ అయిన ఆమె బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే 12వ తేదీ సాయంత్రం కూడా ఆమెకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఆమె విడుదల ప్రక్రియ కొంత ఆలస్యమై ఇవాళ అయితే ఆమె విడుదల అవడం కూడా జరిగింది. ఈ గత నెల 20వ తారీఖున ఈ బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. ఈ రేవ్ పార్టీ కేసులో కూడా మొత్తం 101 మందికి బ్లడ్ శాంపుల్స్ పరీక్షించడం, అందులో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలడం, ఆ తర్వాత వీరందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్న సిసిబి అందరినీ విచారణ అయితే చేస్తుంది. అయితే హేమ విషయంలో మాత్రం ఆమె డ్రగ్స్ తీసుకుందని చెప్పి కొంతమందితో సంబంధాలు ఉన్నాయని చెప్పి సిసిబికి సమాచారం రావడంతో ఆ సమాచారం వచ్చిన మేరకు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో పూర్తి విచారణ చేసేందుకు కూడా సిసిబి మొత్తం కూడా అందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారందరూ కూడా సిసిబి ఎదుట హాజరై డ్రగ్స్ ఏ సందర్భంగా తీసుకోవాల్సి వచ్చింది, అసలు ఈ డ్రగ్స్ ఇదే మొదటిసారి, ఇంతకు ముందు కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, ఎవరికన్నా వీరి నుంచి డ్రగ్స్ సరఫరా అయ్యాయి అనే విషయాలన్నీ కూడా సిసిబి కలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. హేమ విషయంలో మాత్రం ఆమె పార్టీలో లేనని చెప్పుకోవడం, ఆ తర్వాత అక్కడి నుంచే ఫామ్ హౌస్ నుంచే వీడియో రికార్డ్ చేసి పెట్టడం, ఆ తర్వాత ఆమె మరుసటి రోజు హైదరాబాద్ నుంచి ఆమె పార్టీలో లేనని చెప్పుకునేందుకు ఒక బిర్యానీ తయారు చేస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇట్లా మీడియాని కానీ పోలీసులను కానీ తప్పుదోవ పట్టిస్తున్న ప్రక్రియ అయితే జరిగిందని చెప్పి ఆ పార్టీ జరిగే సమయంలో ఎవరు పోలీసులు రైడ్ చేసిన సమయంలో ఎవరు మొబైల్ వాడకూడదంటే కూడా ఆ సమయంలో మొబైల్ వాడిందని చెప్పి ఇట్లా మూడు రకాల కేసులు కూడా ఆమె మీద నమోదు చేయడం జరిగింది. విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమెకి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం